అనామిక వాళ్ళ అమ్మ అయితే అనామికతో ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు ఏం చేస్తున్నావు బేబీ? చూసావా మీ పెద్దత్తయ్య గారు ఎంత మర్యాద ఇస్తున్నారో కనకం వాళ్ళకి. కావ్య అంటే ఇష్టం లేదని నటిస్తారు కానీ కావ్య అంటే ఎంత విలువిచ్చారో చూడు. కావ్యకి ఇచ్చిన రెస్పెక్ట్ నీకు లేకుండా పోయింది ఇంట్లో. నీ వల్ల మాకు కూడా ఇంట్లో విలువ లేకుండా చేసావు. ఏం చేస్తున్నావు? కావ్య అంటేనే మండిపడిన ఆవిడ ఇప్పుడు కావ్య వాళ్ళ అమ్మ నాన్నని ఎంత దీనిగా పలకరించారు. ఆవిడకి మర్యాదలు చేయలేదని కావ్య నిన్ను మాటలన్నారు. కనకం వాళ్ళని దగ్గరుండి వాళ్ళు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అలాంటి విలువిచ్చిన ఆవిడ నీ వల్ల మాకు చూసావా అసలు పలకరించలేదు. పలకరించినా ఎలాంటి మాటలన్నదో. ఏం చేస్తున్నావు? నువ్వు ఇదేనా సాధించేది అని అంటే, ఇంకేం చేయమంటావు మమ్మీ? నేనేం చేసినా అంత వ్యతిరేకంగానే ఉంది అంటే, ఏం చేసావు? అందరితో గొడవలు పడడము, అందరి దగ్గర ఛీ అనిపించుకోవడం తప్ప ఇంకేం సాధించావు? ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టుగా మారిపోవాలి బేబీ. నువ్వేం కావ్య చూడు ఏం చేసినా అందరినీ తన గుప్పెట్లోకి మార్చుకుంది. ఛీ అన్న తన అత్తయ్య తన్నే ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటుంది అని అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మీ అని అంటే, సిచ్యువేషన్కి తగ్గట్టుగా మార్చుకోవాలి బేబీ. అలా అయితేనే అల్లుడు నీ మాట వింటాడు. నీకు నచ్చినట్లుగా ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అయితే ఏం చేయమంటారు? కళ్యాణ్ అస్సలు నా మాట వినడమే లేదు అని అంటూ ఉంటుంది. వినడం లేదంటావేంటే? దానికి తగ్గట్టుగా నువ్వు మార్చుకోవాలి. అల్లుడిని ప్రేమగా ఇచ్చేసుకోవాలి. అంతా నీ పంతం మీద ఉండాలంటే జరగదు అనామిక అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు నీకు ఇలా చెప్తున్నాం కానీ నువ్వెంత వేగంగా నీ కాపురం చక్కబెట్టుకొని అందరి దగ్గర మంచి చేసుకొని ఈ ఆస్తిలో వాటా కొట్టేస్తావా అని అంటూ ఉంటుంది. అదంత సులభం కాదు మమ్మీ అంటే, సులభం కాదు కాబట్టి చెప్తున్నాం అని అంటుంది.